సిటీలో ఏటీఎం చోరీలు పెరుగుతున్నాయి. ఏటీఎం సెంటర్లలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి డబ్బులు కాజేస్తున్నారు కేటుగాలు. బ్యాంకు అధికారుల కన్నుగప్పి ఏటీఎం మోసాలకు పాల్పడుతున్నారు. పాత ఏటీఎంలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు అంతర్రాష్ట్ర ముఠాలు. గ్రేటర్ సిటీలో కొత్త రకం ఏటీఎం చోరీలు బయటపడ్డాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ బ్యాంకులకు కన్నం వేసేందుకు సరికొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు. మొన్నటి వరకు ఏటీఎంల దగ్గర పవర్ కట్ చేసి లూటీ చేసేవారు. ఆ తర్వాత డిపాజిట్ మెషిన్లలో చేతులు పెట్టి లక్షల రూపాయలు కొల్లగొట్టారు. ఇక మరికొందరైతే ఏకంగా ఏటీఎం మిషన్లనే ఎత్తుకెళ్లారు. వీటన్నింటికీ భిన్నంగా ఇప్పుడు మరో కొత్త చోరీ బయటపడింది. ఏకంగా ఏటీఎం క్యాష్ స్లాట్ కే ఫైబర్ ప్లేట్లు అమర్చి ఖాతాదారుల అకౌంట్లను దోచుకుంటున్నారు. ఏటీఎంలో క్యాష్ తీసుకునే కస్టమర్లు వృద్ధుల వీక్నెస్ లను అవకాశంగా మలుచుకుని డబ్బులు దండుకుంటున్నారు దుండగులు. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలోని ఎస్బీఐ ఏటీఎంలో ఇద్దరు దుండగులు అలాంటి సరికొత్త మోసానికి తెరతీశారు. ఓ వ్యక్తి దగ్గర నుంచి 48,000 నగదును కాజేశారు. ఖాతాలో నుంచి నగదు డెబిట్ అయినప్పటికీ ఏటీఎం నుంచి డబ్బు బయటకు రాకపోవడంతో కస్టమర్లు బ్యాంకును ఆశ్రయించారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన అధికారులు ఫైబర్ ప్లేట్ గ్యాంగ్ బాగోతాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్మార్ట్ గా ఏటీఎం దగ్గర ఈ విధంగా దొంగతనాలు జరుగుతున్నాయి. డెఫినెట్ గా అప్రమత్తంగా ఉండండి. ముందు ఒకవేళ మీకేమైనా ప్లేటో అదో ఎత్తుగా ఉందనిపిస్తే ఒక 100 రూపాయలు డ్రా చేయండి. రాలేదనుకో ఆ చుట్టుపక్కల ఉండే ప్లేట్లను చిన్నగా గోర్లతో లేకపోతే వేళ్లతో లాగడానికి ప్రయత్నించింది వస్తే అప్పుడు మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఇట్లాంటి పెట్టారని. అదేవిధంగా మీరు డబ్బులు వేరే విధంగా డ్రా చేస్తున్నారు కార్డు పెట్టి అంటే పైవైపు చేయి పెట్టి చూడండి. ఏదన్నా చిన్న వస్తువు లాంటిది తగిలితే అది గట్టిగా లాగితే వచ్చేస్తుంది. అట్ ఈస్ కెమెరా ఉంటుంది. కాబట్టి చాలామంది ఇటువంటి స్మార్ట్ ఏటీఎం దొంగలు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. టెక్నాలజీని వాడుకొని ఏటీఎం చోరీలకు పాల్పడుతున్నారు దుండగులు. కొన్ని ఏటీఎంల పై భాగంలో సీక్రెట్ కెమెరా పెడతారు. కస్టమర్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు కార్డు డీటెయిల్స్, పిన్ నెంబర్ రికార్డు చేసుకుంటారు. ఆ తర్వాత టెక్నాలజీ సాయంతో క్లోనింగ్ పద్ధతిలో నకిలీ ఏటీఎం కార్డు చిప్ తయారు చేస్తారు. దాంతో బాధితుల అకౌంట్ల నుంచి డబ్బు డ్రా చేసి దోచుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులు లేని పాత ఏటీఎంలను టార్గెట్ చేస్తున్నాయి అంతర్రాష్ట్ర ముఠాలు. పాత ఏటీఎంలలోని సాంకేతిక లోపాలపై ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు చెప్తున్నారు పోలీసులు. ముఖ్యంగా తెల్లవారుజామునే జనం రద్దీగా ఉండని ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నారు.